ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు పాత పేపర్లు తీయండి. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు. నా తండ్రికి పోస్ట్ మార్టం చేయాలని కోరాడు. వీడు బలవంతంగా దహన సంస్కారాలు కానిచ్చేసి మరి ఆయన్ని పద్దాకు అడుగుతున్నాడని చెప్పి పార్టీ నుంచి కూడా బయటికి గెంటినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ 420 గాడు, ఈ పప్పుగాడికి తుప్పుగాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ చరిత్ర బయటికి తీస్తా. నీ తండ్రి చరిత్ర అందరం మర్చిపోయారనుకున్నాం, ఇంకా బతికే ఉన్నాం మా బొట్టాల్లో. ఈరోజు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా, లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎన్టీ రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి, ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని పదవి లాక్కున్నాడు, ఆయన ట్రస్టులు లాక్కున్నాడు, ఆయన పార్టీ లాక్కున్నాడు, ఆయన్ని ఒంటరి వాడిని చేశాడు. ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టుకుని ఎదురొస్తే ఆయన చావుకు కూడా కారణమయ్యాడు. పసుపు రంగులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నల్లగా కమిలిపోయాడు. ఎటువంటి విచారణ జరగలేదు, పోస్ట్ మార్టం జరగలేదు, కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు. ఆయన చావు ఈరోజు కూడా మిస్టరీగానే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. నేను పూసగుచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ప్రధాని మోడీ గారికి, నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా, నేను కలిసి వివరణ ఇస్తా, లేకపోతే నేను లెటర్లు పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా. ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి, 27 సంవత్సరాలు అయిపోతుంది. వీడి కొడుకో పప్పుగాడు తుప్పుగాడు దున్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పరులు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు. ఇటువంటి వెధవులకి ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని, ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినటువంటి ద్రోహి, ఇటువంటి 420 గారికి ఇప్పుడే శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.